డాక్టర్ ప్రతీష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ల్యాబ్ సర్జన్. అయితే యంగ్ పేషెంట్స్ లో కానీ తర్వాత రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న పేషెంట్స్ ఈ కండిషన్ తో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. దట్ ఈస్ ఎండోమెట్రియాసిస్. అంటే ఇదివరకటి కన్నా ఇప్పుడు ఎక్కువ కేసెస్ ఎండోమెట్రియాసిస్ కేసెస్ ఎక్కువ చూస్తున్నాము. ఎందుకంటే మెడికల్ అడ్వాన్సెస్ వల్ల డయాగ్నోస్ చేయడం, ఈ కండిషన్ ని డయాగ్నోస్ చేయగలుగుతున్నాము. అండ్ అలాగే ట్రీట్మెంట్ లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చేసాయి. ఈ పేషెంట్స్ కి చాలా వరకు పెయిన్ ఉంటుంది, అంటే సివియర్ పెయిన్ తో బాధపడుతూ ఉంటారు పీరియడ్స్ అప్పుడు. పీరియడ్స్ ముందే స్టార్ట్ అవ్వడం పెయిన్, పీరియడ్స్ టైంలో పెయిన్ ఉండటము, అయిపోయిన తర్వాత పీరియడ్స్ కంప్లీట్ అయిపోయాక కూడా పెయిన్ ఉండటము, అది సివియర్ గా ఉండటం అలాంటివి చూస్తూ ఉంటాం. అలాగే వాళ్ళకి ఇంటర్కోర్స్ అప్పుడు, సెక్షువల్ ఇంటర్కోర్స్ అప్పుడు పెయిన్ ఉండటము, తర్వాత బ్లీడింగ్ కంప్లైంట్స్, ఇరెగ్యులర్ బ్లీడింగ్ అవ్వడము, లేదంటే హెవీగా బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తాము. దాంతోపాటు మోషన్కి వెళ్ళేటప్పుడు కానీ యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాము. సో ఈ కండిషన్ లో ఏమవుతుందంటే లోపల గర్భసంచి లోపల ఉన్న పొరని ఎండోమెట్రియల్ టిష్యూ అని అంటాము. అది బయట కూడా, అంటే అవుట్ సైడ్ ద యూట్రస్ కూడా ఇంప్లాంట్ అవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తూ ఉంటాము. అంటే ఎలాగైతే ఈ ఎండోమెట్రియల్ టిష్యూ, గర్భసంచి లోపల ఉన్న టిష్యూ ఎలాగైతే హార్మోన్స్ కి రెస్పాండ్ అవుతుందో, అలాగే బయట ఇంప్లాంట్ అయిన టిష్యూ కూడా హార్మోన్స్ కి రెస్పాండ్ అవడం జరుగుతుంది. దానివల్ల ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తూ ఉంటాము. సో మైల్డ్ కేసెస్ లో, అంటే సిమ్టమ్స్ ఏమీ లేకపోతే వాళ్ళకి ఎక్కువగా అగ్రెసివ్ గా ట్రీట్మెంట్ అవసరం లేదు. కానీ ప్రెగ్నెన్సీ డిలే అవ్వకుండా చూసుకోవాలి. బికాస్ ఈ కండిషన్ లో ప్రెగ్నెన్సీ చాలా డిలే అవుతుంది. ఈవెన్ ఐవీఎఫ్ కి వెళ్ళినా కూడా సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ కండిషన్ లో 2 ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ ఫార్మ్ అవ్వాల్సిన ప్లేస్ లో ఎండోమెట్రియం లైనింగ్ దగ్గర రిసెప్టివిటీ అనేది తగ్గుతుంది. సో ఈ 2 కండిషన్స్ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ బాగా డిలే అయిపోతుంది. కానీ సిమ్టమ్స్ ఎప్పుడైతే ఉంటుందో, సివియర్ గా ఉన్నప్పుడు డెఫినెట్ గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. మీ గైనకాలజిస్ట్ ని కలిసి ఎవాల్యుయేట్ చేసి, డయాగ్నోస్ చేసి, అంటే ట్రాన్స్వెజైనల్ స్కాన్ చేయటం కానీ ఎంఆర్ఐ స్కాన్ చేయటం కానీ చేసి మేము డయాగ్నోస్ చేస్తాము. అండ్ దీనికి డెఫినెట్ గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. హార్మోన్ ట్రీట్మెంట్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి హార్మోన్ ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి సర్జరీ ప్రిఫర్ చేస్తాము లాప్రోస్కోపీ ద్వారా. లాప్రోస్కోపీ సర్జరీ గోల్డ్ స్టాండర్డ్. సో ఈ లాప్రోస్కోపీలో ఎక్కడైతే ఎండోమెట్రియాటిక్ లీజన్స్ ఉన్నాయో అవన్నీ తీయడం జరుగుతుంది. అండ్ గుర్తుపెట్టుకొని డెఫినెట్ గా స్కిల్ఫుల్ సర్జన్ దగ్గరే చేయించుకోవాలి. ఎందుకంటే దీనికి రికరెన్స్ రేట్స్, అంటే కంప్లీట్ గా డిసీజ్ ని తీయకపోతే దీనికి రికరెన్స్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఒకసారి మీరు సర్జరీకి డిసైడ్ అయ్యాక యూ షుడ్ డెఫినెట్లీ చూస్ అ బెస్ట్ సర్జన్. అండ్ ఈ కండిషన్ లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఓవరీస్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే ఓవరీస్ లో సిస్టులు ఫామ్ అవుతాయి, చాక్లెట్ సిస్టులు అని. సో ఆ చాక్లెట్ సిస్టులు అనేవి అంటే తీయడం జరుగుతుంది సర్జరీలో. అండ్ ఎక్కడెక్కడైతే ఎండోమెట్రియాటిక్ లీజన్స్ ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల పేషెంట్ సిమ్టమ్స్ తగ్గుతాయి, ఈ రికరెన్స్ రేట్స్ తగ్గుతాయి, ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చే ఛాన్సెస్ అనమాట, ఎయిదర్ న్యాచురల్ గా లేదంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా. అండ్ పేషెంట్ కంఫర్ట్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఈ కండిషన్ లో చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. సో పేషెంట్ విల్ బి కంఫర్టబుల్ వన్స్ సర్జరీ ఇస్ డన్.